టీడీపీ జనసేన పార్టీలు తరచుగా చెప్పేటువంటి మాట ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తారు, ఆడవాళ్ళని వాడుకుని రాజకీయాలు చేస్తారు, చిన్నారులను వాడుకుని రాజకీయాలు చేస్తారని చెప్పి పదే పదే కామెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో ఒక చిన్నారి జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగాలని ఏడిస్తే కూడా దాన్ని కూడా చిన్నారిని కూడా వదిలిపెట్టినటువంటి రాక్షసులు వీళ్ళు. అదేవిధంగా గతంలో గీతాంజలి అనేటువంటి ఒక యువతిని కూడా పాపం ఆమె చనిపోయేదాకా వదిలిపెట్టలేదు. అంత టార్చర్ పెట్టి బూతులు తిట్టి పాపం ఆమె ఈ శాశ్వతంగా ఈ లోకంలో లేకుండా చేశారు. అంతటి మూర్ఖులు వాళ్ళు. అంటే వాళ్ళ అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తారు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీళ్ళు అనడమేమో జగన్మోహన్ రెడ్డిని అంటారు, చేసేదేమో వాళ్ళే. ఇప్పుడు కూడా ఈరోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే రామగిరికి లింగమయ్య చనిపోయాడు, ఎవరి కారణంగా చనిపోయాడు ఆయన, ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఒక భయాన్ని సృష్టించాలని చెప్పి ఆ వ్యక్తిని చంపేశారు. మరి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేతగా, ఆ పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ వస్తున్నాడు కాబట్టి టాపిక్ని డైవర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి అంటే ఏదో ఒకటి చేయాలి. అవతల ఎవరున్నా ఎవరు నాశనం అయిపోయినా పర్లేదు, దీని గురించి చర్చ జరగకూడదనే ఉద్దేశంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా హీరోయిన్ ఎవరైతే సుమయారెడ్డి ఉన్నారో వీళ్ళిద్దరికి సంబంధించి ఎయిర్పోర్ట్లో వాళ్ళిద్దరు కలిసినటువంటి ఒక వీడియో క్లిప్ను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. అందులో ఏముంది పోనీ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. అందులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చాడు, ఆ హీరోయిన్ అక్కడికి వచ్చింది, చేసి పక్కకి మీద చేసి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడాడు. అక్కడ మాట్లాడిన దాన్ని పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి వివిధ యూట్యూబ్ ఛానల్స్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఆ వీడియోకి సంబంధించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాసలీలలు, ఒక హీరోయిన్తో తిరుగుతున్న వీడియో క్లిప్పింగ్స్, ఒరే మీరు చూసారా అంటే దానికి కామెంట్లు ఏంటి, గోదావరి జిల్లాలో కోడి పందాలు చూసినట్టు చూసాంరా బాబు ఆయన ఒకడు, వైసీపీ పార్టీలోనే ఉంటారు అంత స్క్రాప్ అంతా అని ఇంకొకడు, ఇట్లా రకరకాలుగా కామెంట్లు పెడుతూ పెద్ద ఎత్తున ఆ వీడియోను వైరల్ చేశారు. సో ఆ వీడియో చివరికి ఆ హీరోయిన్ దగ్గరికి చేరింది. ఆ వీడియోకి సంబంధించి ఈ రకంగా నీ మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏంటిది అన్నప్పుడు పాపం ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడింది కూడా మీకు చెప్తాను నేను. అయితే వీళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం ఏంటి, అన్నా చెల్లెల బంధం. ఆమె అనంతపురం జిల్లాకి చెందినటువంటి వ్యక్తి, వాళ్ళ కుటుంబం వాళ్ళంతా కూడా బంధువులు. వాళ్ళు తరచుగా కలుసుకునేటువంటి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తారు, వీళ్ళింటికి వాళ్ళు వెళ్తారు. సో ఈ రకంగా వాళ్ళ మధ్య అనుబంధం అనేటువంటి ఉంది. ఈ అనుబంధాన్ని వేరే బంధంగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకోవడం కోసం ఈ ప్రయత్నం. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారంటే మొన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా జరిగిందో మనం చూసాం కదా. వీళ్ళకు సంబంధించినటువంటి సర్పంచ్లను కానీ కార్పొరేటర్లను కానీ ఇక్కడ పోలీసులే ప్రొటెక్షన్ కల్పిస్తామని చెప్పి బస్సులో తీసుకెళ్ళి అదే పోలీసులే మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేసి ఇదిగో మా ఆధీనంలో ఉన్నారని చెప్పి వాళ్ళకి అప్పగించేటువంటి ప్రయత్నం చేసి దాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. తన పార్టీకి సంబంధించిన వాళ్ళని కాపాడుకోవడం తన బాధ్యత. అప్పుడు పోలీసులను ప్రశ్నిస్తాడు, ప్రశ్నిస్తే తప్పేముంది, కాపాడుకోవాలి కదా, తన నమ్ముకున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. సో ఈ రకంగా ఆయనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లీడర్ అంటే ఇలా ఉండాలి, పార్టీ కోసం ఇట్లా నిలబడాలని చెప్పి ఏదైతే చర్చ జరిగిందో ఆ టైంలోనే లింగమయ్యను కూడా చంపేస్తారు కదా, ఒక భయాన్ని సృష్టించాలని చెప్పి. సో ఇదంతా ఈ డైవర్ట్ చేయాలి. ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇట్లా పనికిమాలిన ఒక వీడియో తీసుకొచ్చి వైరల్ చేయడం జరిగింది. సో చూడండి, జగన్మోహన్ రెడ్డి అటు రామగిరిలోకి ఎంట్రీ, ఇటుపక్క వీడియో పెద్ద ఎత్తున వైరల్. ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారనడానికి ఇది ఇంకా చూడండి ఎంత దారుణంగా ఉందో. సో ఒకసారి ఆమె ఏం మాట్లాడింది అనేటువంటిది మీకు వినిపిస్తాను, వినండి. నమస్తే అండి, నా పేరు సుమయ. డియర్ ఉమా అని ఒక ఫిలిం తీసాం. ఆ సినిమా ప్రొడ్యూసర్ని, అలానే ఆ సినిమాలో హీరోయిన్ని. మేము ఈ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాం. నా దాకా ఇంతవరకు రాలేదు. సడన్గా నేను ఫోన్ ఆన్ చేసేసరికి మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుంది అనేసి ఎవ్రీవన్ ఈజ్ కాలింగ్. అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేను అనుకున్నా ఏమైందబ్బా అని. తీరా చూస్తే ఒక వీడియో, ఎయిర్పోర్ట్ వీడియో. ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఏదేదో పోస్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజాలు తెలియకుండా చెయ్యకండి. అంటే రాజకీయం చేయొచ్చు, కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి. అదే నా పక్క సీట్లో ఇంకెవరన్నా ఉండుంటే, మీకు పడని వాళ్ళు ఎవరున్నా కూడా ఇలానే రాస్తారా?
ఒక ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా? ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దిస్. నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అని, ఎందుకంటే దాంట్లో నిజం లేదు. మా ఫ్యామిలీ ఫొటోస్, మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్. నేను అనంతపూర్ అమ్మాయినండి. ఆబ్వియస్లీ మాకు చుట్టరికం ఉంది, మాట్లాడుకుంటాం, ఇంటికి వెళ్ళడం, వాళ్ళు రావడం, మేము వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది. దాన్ని కూడా సడన్ గా ఇలా చేస్తున్నారంటే నేను దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. సపోర్ట్ ఉమెన్. నిజం ఉంటే మాట్లాడండి దయచేసి. ఒక అమ్మాయిని ఇంత ఫోకస్ గా చేసి రాజకీయం చేస్తున్నారంటే. సో ఇది హీరోయిన్ సుమయ్య రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. తను ఒక సినిమాకి ప్రొడ్యూసర్గా ఉంది, అదేవిధంగా హీరోయిన్గా కూడా యాక్ట్ చేస్తూ ఉంది. ఆ సినిమా డియర్ ఉమా. ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు ప్రమోషన్లు చాలా బిజీగా ఉన్నారు. ఈ టైంలో వేరే వాళ్ళు ఫోన్ చేసి పాపం ఆమెకు ఈ రకంగా జరుగుతుందని చెప్పడం వల్ల ఆమె ఆ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అనేక విషయాలు ఆమె చెప్పింది ఇక్కడ. సో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో ఈ క్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా మరి దీనికి సంబంధించి స్పందించారు. ఎవడైతే మా మధ్యలో ఉన్నటువంటి మంచి బంధాన్ని, అన్నా చెల్లెల బంధాన్ని, మా కుటుంబ బంధాన్ని, మా చుట్టరికానికి సంబంధించి తప్పుడు పోస్టులు పెట్టాడో, తప్పుగా చిత్రీకరించాడో ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు. ఖచ్చితంగా అందరి మీద కేసులు పెడతాను. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, కొంతమంది సోషల్ మీడియాగా పోస్టులు పెడతారు. అందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టానని చెప్పి కేసులు పెడతానని చెప్పి అని చెప్పిన తర్వాత కొన్ని ఛానల్స్లో మరి డిలీట్ చేశారు. ఒకడు అది వీడియో క్లిప్పింగ్ చూసి పెద్ద ఎత్తున వాడు నవ్వుకుంటూ ఇది చూడండి అది చూడండి అని చెప్పినాడు. ఆ ఛానల్లో ఆ క్లిప్పింగ్ లేదు. మరి ఎందుకు భయపడాలా? భయపడొద్దు కదా. నువ్వు చెప్పేది నిజమే అనుకున్నప్పుడు భయపడొద్దు. అది నిజం లేదన్నప్పుడు దాని గురించి పెట్టొద్దు. మరి నువ్వు పెట్టడం ఎందుకు? అది అబద్ధం అని తేలిన తర్వాత కేసులు పెడతాన్న తర్వాత డిలీట్ చేయడం ఎందుకు? తప్పు కదా. ఇట్లా ఒకటండి చాలా ఛానల్స్లో డిలీట్ చేశారు ఆ వీడియో. ఎందుకంటే ఆ వీడియోలో ఏం లేదు. ఏమైనా ఉంటే కదా. ఇప్పుడు ఎంతోమంది ఆధారాలు ఉన్నాయి. టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల రాసలీలలోనే మొన్న తిరువూరు నియోజకవర్గంలో కొలికిపూడి శ్రీనివాసరావు చెప్పాడు కదా, మాట్లాడినటువంటి ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి కుప్పం ఇన్ఛార్జ్ అనుకుంటా, ఒక ముస్లిం మైనార్టీ నాయకుడు. ఆ నాయకుడే ఒక మహిళని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఆడియోలో వినిపించింది, మాట్లాడారు కదా, ఇబ్బంది పెట్టారు. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. తప్పుడు పనులు చేసే వాళ్ళు స్క్రాప్ అంతా అక్కడే ఉంది. వాటి గురించి మాట్లాడరు, వాటి గురించి పట్టించుకోరు, వాటి గురించి వీడియోలు చేయరు. కానీ ఇది ఏమి లేకపోయినా కూడా ఈ రకంగా డైవర్ట్ చేయడం కోసమని ఈ రకంగా చేస్తారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కోపం అంటే ఆ రకంగా మీరు ఏదైనా పాలిటిక్స్ చేసుకొని ఇంకేదైనా రాజకీయంగా ఏదైనా మాట్లాడండి. ఆ ఆడపిల్లని తీసుకొచ్చి పాపము 10 మందిలో పెట్టి ఆమె జీవితాన్ని నాశనం చేస్తారా? ప్రతిష్టను దిగదార్చేలా చేస్తారా? ఆ మహిళ తట్టుకోలేక వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఎవరు దానికి బాధ్యుడు? సో ఏదేమైనా కూడా ఈ తప్పుడు పోస్టులు పెట్టినటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కేసు అయితే పెడతా అని చెప్పినాడు. అది డిలీట్ చేసినా కూడా అది చాలామంది ఇప్పటికీ దానికి స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నారంటే కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు. ఇలాంటి ఎదవాళ్ళు తప్పుడు పోస్ట్ కాబట్టి స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకుని ఎవరిని వదిలిపెట్టేది ఉండాలని చెప్పి కూడా కొంతమంది మరి ఇప్పటికీ వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సేకరిస్తున్నారు. ఎవరైనా డిలీట్ చేస్తారేమో అని ముందుగానే. సో వాటన్నిటి బేస్ చేసుకొని ఖచ్చితంగా కేసు అయితే పెడతారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. సో మొత్తానికైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మొన్న మాట్లాడినటువంటి దానికి సంబంధించి కానీ, జగన్మోహన్ రెడ్డి ఈరోజు రామగిరి మండలం పర్యటనకు సంబంధించి కానీ దాని గురించి చర్చ జరగకూడదని ఇలాంటి పనికి మాలినటువంటి వీడియోను వైరల్ చేస్తూ కాంట్రవర్సీ చేసేటువంటి ప్రయత్నం. మొత్తానికైతే వాళ్ళు డిలీట్ చేశారంటే ఇటుపక్క వైసీపీ సోషల్ మీడియా కూడా గట్టిగానే తిప్పికొట్టింది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.